గత జగన్ రెడ్డి పాలనలో సాక్షి వక్రాక్షి రాసిన చిల్లర రాతలపై నారా లోకేష్ గారు పరువు నష్టం దావా వేసిన సంగతి మనకు తెలిసిందే. ఆ వాయిదాకు నిన్న మంత్రి గారు హాజరైన సందర్భంగా చాలా విషయాలు ప్రజలకు సవివరంగా వివరించారు. తను 19 ఎన్నికల ముందు కోడిగత్తి టమాటా సాస్ కేసుకి ఇంతవరకు విచారణకు రావట్లా. ఆయన ఒక్క వాయిదా కూడా రాల. అదే లోకేష్ గారు చట్టాలపై తనకున్న గౌరవాన్ని తెలుపుకుంటూ నిబద్ధతగా మంత్రిగా ఉన్నా కూడా ప్రతి వాయిదా కోర్టుకు హాజరవుతున్నారు. జగన్ రెడ్డి ఆ రోజు ఏమన్నాడు, నేను వెళ్తే 100 కోట్లు ఖర్చు అయిపోతాయి, నేను ప్రజల డబ్బంతా దోచుకున్నాను, మళ్ళీ ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి నేను వాయిదాలు తిరగడం నాకు నచ్చట్లేదు కాబట్టి వాయిదాలకు వెళ్ళనన్నాడు. ఓడిపోయినా కూడా వెళ్ళట్లా. అయినా ఎందుకు ప్రశ్నించడం లేదు, ఎందుకు వెళ్ళడంలోనే తర్వాతకు వచ్చే చర్చ అది. నిన్న లోకేష్ గారు సమావేశంలో మాట్లాడుతూ యువగళం పాదయాత్ర సందర్భంగా నేను చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తా, ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు ఆయన. వార్త చూద్దాం ఒకసారి. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా క్రమశిక్షణతో పనిచేస్తా. 7 నెలల పాలనలో 6.33 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. 4.10 లక్షల ఉద్యోగాలు గ్రౌండ్ చేశాం. స్థిరమైన ప్రభుత్వం వల్లే పెట్టుబడులు. జగన్పై ఆ పార్టీ నాయకులకే నమ్మకం లేదు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలే ప్రసక్తే లేదు. 5 ఏళ్లలో విశాఖలో 5 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వం. సాక్షి పత్రికపై పరువు నష్టం కేసులో ఆలస్యమైన నిజం గెలుస్తుంది. విశాఖలో విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. సాక్షి పత్రికపై పరువు నష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో సోమవారం జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్కు మంత్రి లోకేష్ హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో సాక్షి తరపున న్యాయవాది కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా పడింది. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 2019లో బ్లూ మీడియా పత్రిక సాక్షిలో నాపై అసత్య కథనాలతో వార్త ప్రచురించారు. నేను మంత్రిగా ఉన్న సమయంలో చిరుతిళ్లకు 25 లక్షలు ఖర్చు పెట్టారని దుష్ప్రచారం చేశారు. దానిపై నేను లీగల్ నోటీస్ ఇచ్చాను. ఆధారాలు లేకుండా వార్త ప్రచురించారని, నా పరువుకు భంగం కలిగించిందని, క్షమాపణలు చెప్పాలని, పత్రికలో వివరణ ఇవ్వాలని నేను డిమాండ్ చేశా. ఇదే విధమైన కథనం ప్రచురించిన ద వీక్ పత్రిక క్షమాపణలు చెబుతూ రీజాయిండర్ కూడా ఇచ్చింది. సాక్షి పత్రిక మాత్రం పదే అబద్ధాలు చెబుతూ దానిని నిజం చేయాలని చూస్తోంది. అందుకే 5 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నా. ఎన్నిసార్లైనా నేను కోర్టుకు వస్తా. మంత్రి హోదాలో వచ్చినా నేను పార్టీ ఆఫీసులో బస్సులో నిద్రించి నా సొంత డబ్బునే ఖర్చు చేస్తున్నా. ఒక్క వాటర్ బాటిల్ కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవడం లేదు. ప్రభుత్వంపై ఆధారపడకూడదని నా తల్లి నాకు నేర్పించారు. ఈ కేసును లాజికల్ ఎండ్కు తీసుకువెళ్తా. ఎన్నిసార్లు వాయిదా వేసినా వస్తాను. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. ఆలస్యమైన నిజం గెలుస్తుందని నేను బలంగా నమ్ముతున్నానని మంత్రి లోకేష్ అన్నారు. ప్రతి హామీ నిలబెట్టుకుంటాం. నేను ప్రతిష్టాత్మకమైన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBA చేశా. ప్రైవేట్ రంగంలో ఉంటూ ఏదో ఒక సమయంలో రాజకీయాల్లోకి వస్తాననే ఉద్దేశంతో స్టాన్ఫోర్డ్లో MBA చేసేందుకు మొగ్గు చూపాను. తర్వాత స్టాన్ఫోర్డ్ MBA కేవలం వ్యాపార రంగానికి మాత్రమే మంచిదనే విషయం నాకు అర్థమైంది. రాజకీయాల్లో MBA అంటే పాదయాత్ర. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేశా. పాదయాత్రలో ప్రజలకు దగ్గరగా ఉంటూ వారితో మమేకమవుతూ క్షేత్రస్థాయిలో సమస్యలు, ఇబ్బందులు తెలుసుకునేందుకు వీలవుతుంది. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నాం. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ఒక్కొక్క హామీని నిలబెట్టుకుంటున్నాం. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం. యువగళం పాదయాత్ర తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలనేదే నా కోరిక. అందుకే ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని మంత్రి వివరించారు. జగన్ రెడ్డిపై తల్లి చెల్లికే నమ్మకం లేదు. ఇక పార్టీలో ఉన్న నాయకులకు ఏం నమ్మకం ఉంటుంది? డబ్బుల కోసం పార్టీని అమ్మేస్తారు. అది నిజం అవుతోంది. వైసీపీలో ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన నేతలు అధికారులను వదిలిపెట్టేదే లేదు. దర్యాప్తు జరుగుతోంది, జరగనివ్వండి. త్వరలోనే అన్నీ బయటకు వస్తాయని భావిస్తున్నా. కాకినాడ పోర్టును అడ్డుగోలుగా బెదిరించి లాక్కున్నారు. రూపాయికి 6 పైసలే ఇచ్చి విజయసాయిరెడ్డి కొట్టేశాడు. దీనిపై కేసు నమోదైంది. ఈడీ కూడా విచారిస్తోంది. విశాఖలో భూ కబ్జాలపైన చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వ అక్రమాలపై ఒకేసారి దర్యాప్తు చేస్తే లా అండ్ ఆర్డర్కు ఇక పోలీసులు ఉండరు. గత 5 ఏళ్ల పాలనలో గాలి కూడా అమ్మేశారు. విచారణ పకడ్బందీగా చేయాల్సి ఉంది. ఒక్కొక్కటిగా చేస్తున్నాం. ఇది కక్ష సాధింపు కాదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని మంత్రి లోకేష్ తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో పెట్టుబడులు రాకపోగా ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయిన సంగతి మనకు తెలిసిందే. అదే చాలా సవివరంగా ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే విశాఖకు వచ్చిన పెట్టుబడులు, ప్రారంభోత్సవాలు, లక్షల ఉద్యోగాలు. అదే నిదర్శనం.
కూటమి ప్రభుత్వానికి, గత పాలకుల దౌర్జన్యాలకి. ఉత్తరాంధ్రకు న్యాయం చేస్తా, విశాఖపట్నానికి 5 లక్షల ఐటీ ఉద్యోగాలు తీసుకొస్తా అని మంత్రి స్పష్టంగా హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీపై పెట్టుకున్న నమ్మకానికి, ఆదరిస్తున్న తీరుకి నారా లోకేష్ గారు వారి రుణం ఉద్యోగాల కల్పనలో, పరిశ్రమల తేవడంతో తీర్చుకునే విధంగా ఉంటుందని ఆశిద్దాం. ఆర్కే రోజాకి దావోస్కి జూరిచ్కి తేడా తెలియదన్నారు మంత్రి నారా లోకేష్. ఆమెకి నగిరికి, కృష్ణానగర్కే తేడా తెలియదు. ఇంకా దావోస్ ఏం తెలుసు, జూరిచ్ ఏం తెలుసు అండి ఆవిడకి. ఆవిడ ఏదో మాట్లాడుతూ ఉంటుంది. పైగా ఇప్పుడు ఆవిడ అధికార ప్రతినిధి అంట. శ్యామల గారు ఒక అధికార ప్రతినిధి, ఆ జిప్పు మాజీ ఎంపీ ఒక అధికార ప్రతినిధి. అది ఇవాళ వైసీపీ పార్టీ పరిస్థితి. మహామహులు ఉన్నారు వీళ్ళకంటే. మహామహులు అంటే వాళ్ళు పెద్ద గొప్పడని కాదు, వీళ్ళకంటే కాస్త కూస్తూ మాట్లాడగలిగేవాళ్ళు, సబ్జెక్ట్ ఉన్నట్టు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈ ముగ్గురికి ఇచ్చారంటే అర్థమవుతుంది కదా ఆయన పార్టీ పరిస్థితి. ఒక్కో పారిశ్రామికవేత్తను ఒప్పించడానికి కష్టపడాల్సి వస్తుంది. కాగ్నిజెంట్ను వారి పెవిలియన్కి వెళ్ళి కలిశాను. మన పిల్లల కోసం వెళ్ళాను. త్వరలోనే విశాఖ, ఉత్తరాంధ్రకు కాగ్నిజెంట్ నుంచి మంచి వార్త వస్తుంది. ఆర్కే రోజాకు దావోస్కు, జూరిచ్కు తేడా తెలియదు. జూరిచ్లో తెలుగు వారితో సమావేశమైనప్పుడు ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా రెడ్ బుక్ గురించి మాట్లాడాను. దావోస్లో మాట్లాడలేదు. అయినా రెడ్ బుక్ గురించి వారికి ఎందుకంత భయమని మంత్రి లోకేష్ నిలదీశారు. టీసీఎస్ 90 రోజుల్లో వస్తుంది. విశాఖలో కావాల్సిన మౌలిక సౌకర్యాలు కల్పించాము. రాయితీలు కూడా త్వరలోనే విడుదల చేస్తాం. త్వరలోనే భూములు కూడా కేటాయిస్తాం. సమస్యలు ఏమైనా వాట్సాప్ ద్వారా పరిష్కరిస్తాం. 90 రోజుల్లో టీసీఎస్ వస్తుంది. తాత్కాలికంగా అద్దె భవనాల్లో ప్రారంభిస్తారు. భవనాలు కట్టేందుకు 2-3 ఏళ్ళు పడుతుంది. 5 ఏళ్లలో విశాఖలో 5 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు కల్పిస్తాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వబోమని హామీకి కట్టుబడి ఉన్నామని ఆయన గతంలో చెప్పారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చినాక అనేక సార్లు చెప్పారు. జనవరిలో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశానికి హాజరైనప్పుడు, ప్రారంభోత్సవాలప్పుడు కూడా నారా లోకేష్ గారు ప్రత్యేకంగా చెప్పారు, హామీ ఇచ్చారు కార్మికులకి, ఉత్తరాంధ్ర ప్రజలకి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వబోమని చాలా స్పష్టంగా చెప్పారు మంత్రి నారా లోకేష్. ఆయన చెప్పాడంటే చేస్తాడు అంతే. వైసీపీ నాయకులు భరించండి, గ్యాస్ పెంచుకోబాకండి, పొట్టలు బద్దలైపోతాయి మీకు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వబోమనే హామీకి కట్టుబడి ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల దయ వల్ల మేము మాట్లాడగలుగుతున్నాం. దేశంలో అనేక ఉక్కు పరిశ్రమలు ప్రైవేటీకరణ జరుగుతుంటే విశాఖ ఉక్కును కాపాడుకోగలిగాం. ప్రజలు ఇచ్చిన తీర్పు వల్లే ఇది సాధ్యమైంది. 7 నెలల్లో ప్లాంట్ స్టెబిలిటీ కోసం 1600 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడు కేంద్రం నుంచి 11,000 కోట్ల నిధులు తీసుకొచ్చాం. ఏపీ నుంచి 2,500 కోట్లు ఇస్తున్నాం. గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 1,300 కోట్లు ఇచ్చారు. ఇదంతా ఈక్విటీ రూపంలో వస్తుంది. కష్టపడి దేశానికి తిరిగి చెల్లిద్దామని కోరుతున్నాం. విద్యార్థులను ఇబ్బంది పెట్టే కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటా. ప్రజల కోసం 3 నెలల్లో ఋషికొండ భవనాలను ఓపెన్ చేస్తాం. విద్యా దీవెన విషయంలో పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేదు. డైరెక్ట్గా కాలేజీల యాజమాన్యాలకి నిధులు చెల్లిస్తాం. లింకింగ్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. త్వరలోనే నిధులు విడుదల చేస్తాం. విద్యార్థులను ఇబ్బంది పెట్టే కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వం 3,000 కోట్లు బకాయిలు పెట్టింది. తాము చెల్లిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. నన్ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే చూడండి. పార్టీ నాకు ఏ బాధ్యతలు అప్పచెప్పినా నెరవేరుస్తా. నేను సామాన్యమైన కార్యకర్తనే. నన్ను మీతో సమానంగా చూడండి అని చెప్పి నేను కార్యకర్తలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయనకు అప్పచెప్పిన బాధ్యతలు ఎంత అద్భుతంగా చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. సంక్షేమ నిధి తీసుకొచ్చింది ఆయనే. 2014-19 మంత్రిగా పనిచేసినప్పుడు అద్భుతంగా పనిచేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన ఎంత అద్భుతంగా చేస్తున్నారో, ఎన్ని లక్షల ఉద్యోగాలు తీసుకొస్తున్నారో, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయో, దానికోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో చూస్తూనే ఉన్నాం. నారా లోకేష్ గారికి ఏ పదవి ఇచ్చినా, ఏ బాధ్యత చెప్పినా నిబద్ధతతో, క్రమశిక్షణతో, బాధ్యతతో పనిచేస్తారనే విషయం స్పష్టం, సుస్పష్టం.